హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆఫ్ ఏపీ లిమిటెడ్ నుంచి ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. చాలా బాగుంటాయండి ఈ జాబ్స్ అనేవి. శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ప్రస్తుతం ఏపీలో నోటిఫికేషన్స్ చాలా తక్కువ పడుతున్నాయి. అలాగే పడే నోటిఫికేషన్స్లో ఈ నోటిఫికేషన్ ఎందుకో కొంచెం ఇంపార్టెంట్గా అనిపించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఏపీ సిపిడిసిఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అంటారు. దీనికి ఎనర్జీ అసిస్టెంట్ లేదా జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్టులు అయితే అంటారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రజెంట్ అయితే రిక్రూట్మెంట్ నడుస్తోంది. అప్లికేషన్స్ అవన్నీ కూడా ఏపీ సిపిడిసిఎల్ వెబ్సైట్లో 7/4/2021 నుంచి 3/5/2021 వరకు అప్లికేషన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి 15,000 పర్ మంత్ శాలరీ అనేది కన్సాలిడేటెడ్ పే అనేది వాళ్ళు ఇస్తారని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం. ఎనర్జీ అసిస్టెంట్ లేదా జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 పోస్ట్కి ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి అన్న 10th క్లాస్ అన్న ఒకటే. అండ్ అలాగే 10th క్లాస్తో పాటుగా ఐటీఐ క్వాలిఫికేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు ఎలక్ట్రికల్ ట్రేడ్లో కానీ వైర్మెన్ ట్రేడ్ కానీ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయన్సెస్లో లేదా రివైండింగ్లో పూర్తి చేసిన అభ్యర్థులు కానీ ఎలక్ట్రికల్ వైరింగ్, కాంట్రాక్టింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసెస్ అప్లయన్సెస్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, ఈ విధంగా ఎవరైతే పూర్తి చేస్తారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ నోటిఫికేషన్కి తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు క్లియర్గా మెన్షన్ అయితే చేశారండి. అయితే ఇందులో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎక్కడెక్కడ పోస్టింగ్స్ అనేవి ఉంటాయి, ఈ పోస్టులు ఎక్కడెక్కడ కేటాయించారని చూసుకుంటే కనుక ఈ ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2కి విజయవాడ, గుంటూరు, సిఆర్డీఏ రీజియన్ 1, అలాగే ఒంగోలు. దీనికి టోటల్ పోస్టులు చూసుకుంటే కనుక 86 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో విజయవాడకి 38 పోస్టులు, గుంటూరుకు 13, సిఆర్డీఏకి 3 పోస్టులు, ఒంగోలుకి 32 పోస్టులు చొప్పున వీళ్ళైతే ఈ పోస్టుల సంఖ్య అయితే కేటాయించారండి. అండ్ అలాగే మీకు సంబంధించి రిజర్వేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. లోకల్ రిజర్వేషన్స్ అవన్నీ కూడా అది కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్లో క్లియర్గా చెక్ అయితే చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 31/1/2021 సంవత్సరం ఈనాటికి 35 సంవత్సరాలు మించి ఉండకుండా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఈ 31/1/2021 నాటికి 18 సంవత్సరాలు మించి ఉండాలి, 18 దాటి ఉండాలని అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో 18 నుంచి 35 సంవత్సరాల మధ్యలో వయసు గల అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చండి. ఇంకా మిగిలిన వివరాలు చూసుకుంటే కనుక ఇందులో శాలరీ గురించి ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాము. 15,000 రూపాయల జీతం అనేది చేతిలోకి వస్తుందని చెప్పాను కదా. అండ్ అలాగే ఈ జాబ్స్ అనేవి కూడా కంప్లీట్గా 2 years పీరియడ్ అనేది ఇచ్చారండి. ఈ 2 years పీరియడ్ వరకు ఈ రిక్రూట్మెంట్ అనేది జరిగిన తర్వాత 2 years పీరియడ్ వరకు ఈ ఏదైతే పోర్ట్ఫోలియోలో మీరు అయితే వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎనర్జీ అసిస్టెంట్స్ కింద. అయితే మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ 2 ఏళ్ల తర్వాత ఏంటి పర్మనెంట్ చేస్తారా లేదా ఇంకా కాంట్రాక్ట్ పీరియడ్ ఎక్స్టెండ్ అవుతుందా అన్న వివరాలు ఏవి కూడా ఇందులో వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాల పీరియడ్ వరకు మాత్రమే ఉంటుందని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. విఎంఆర్ లాజిక్స్ కాంపిటేటివ్ రంగంలో కింగ్ ఆఫ్ అర్థమెటిక్ గా పేరు పొందిన విఎంఆర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే వేల సంఖ్యలో అడ్మిషన్లు సొంతం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విఎంఆర్ లాజిక్స్ ఇప్పుడు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ద్వారా దిల్సుఖ్ నగర్ మరియు అశోక్ నగర్ లలో మీ ముందుకు అత్యంత ప్రతిభావంతమైన ఫ్యాకల్టీతో ప్రస్తుత పరీక్ష ట్రెండ్ కు అనుగుణంగా కోచింగ్ ఇస్తున్న ఏకైక సంస్థ మన విఎంఆర్ లాజిక్స్. అడ్మిషన్లకై త్వరపడండి. వివరాలకై ఫర్ ఆన్లైన్ 8888 ఫర్ ఆఫ్లైన్ 7032913578. ఇక క్యాండిడేట్స్ లోకల్ రిజర్వేషన్ అని చెప్పుకోవడానికి దానికి రిజర్వేషన్ ప్రూఫ్ ఏంటి అంటే ఇందులో వాళ్ళు ముఖ్యంగా రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ అని ఒక పారా మెన్షన్ చేశారండి. అందులో వాళ్ళు ముఖ్యంగా ఈచ్ డిస్ట్రిక్ట్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం విల్ బీ రిగార్డెడ్ యాజ్ లోకల్ ఏరియా యాజ్ డిఫైన్డ్ అన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్. వీళ్ళని లోకల్ రిజర్వేషన్ కింద తీసుకోవడం జరుగుతుందని వాళ్ళు ఇందులో మెన్షన్ అయితే చేశారండి. అయితే లోకల్ క్యాండిడేట్ కింద ఏవైతే మీకు కొన్ని అర్హతలు కావాలో అవన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. 4 కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ కంటే తక్కువ ఉండకూడదు, అప్పుడే వాళ్ళు లోకల్ క్యాండిడేట్ కింద పరిగణిస్తారని చెప్పి ఇందులో మెన్షన్ చేశారు. ఇంకా ముఖ్యమైన వివరాలు చూసుకుంటే కనుక అప్లికేషన్స్ అనేవి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ అనేది www.apcpcdl.in మీకైతే దొరుకుతుంది. అదే వెబ్సైట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, దాని మీద క్లిక్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. 7/4/2021 నుంచి 3/5/2021 లోపు మీరైతే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అండ్ అలాగే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలండి. ఓసీ,
ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ఓసీ అండ్ ఓబీసీ అండ్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అప్లికేషన్ ఫీజ్ విల్ బి 350 అని చెప్పారు. 700 రూపాయలు ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ పే చేయాలి. మిగిలిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 350 రూపీస్ పే చేస్తే సరిపోతుందని ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. లాస్ట్ డేటు, అప్లికేషన్ ఫీజులు, ఈ డేట్స్ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే 10 మందికి ఈ వీడియోని షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్లో ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి ఇది. ప్రస్తుతం జాబ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకైతే తప్పకుండా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శరత్ చంద్ర. హ్యావ్ ఎ నైస్ డే.